హాయ్ హాయ్ గైస్, హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మీకు రీజన్ లాస్ట్లో చెప్తా. ఈ వీడియో లాస్ట్లో ఎలాగైతే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో మనకి ఒక సీన్ ఏదైనా అర్థం కాకుంటే ఏంటబ్బా అని చివరి వరకు చూస్తుంటాం, కానీ ఆ సీన్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు. చూస్తే అక్కడ పార్ట్ 2 పెట్టింటాడు, పార్ట్ 2లో చెప్తా ఉన్నట్టుగా నేను కూడా ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్తో స్టార్ట్ చేస్తాను. నేను జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర బైక్లో అలా వెళ్తుంటే ఒక పెద్ద ఫ్లెక్సీ చూసాను అనమాట. దాంట్లో భజన కావాలా, నిజం కావాలంటే చూడండి బిగ్ టీవీ అని పెద్ద అక్కడ ఫ్లెక్సీ ఉంది పోస్టర్. నేను ఇది చూసి ఇదేంటబ్బా కొత్త ఛానల్ అయినా దీన్ని ఎక్కడ చూస్తారులే, అంతా ఇప్పుడు మనకి TV9, TV5, ABN అందరూ అలాంటి ఛానల్స్ ఏదో ఎక్కువ చూసేది అని చెప్పి నేను కొంచెం చిన్న చూపు చూడడం జరిగింది. ఈ రోజు ఏం చేసినానంటే, నా యూట్యూబ్ ఛానల్, నేను వాడే యూట్యూబ్ సబ్స్క్రిప్షన్స్లో TV9, ABN, TV5, ఇంకా నేషనల్ మీడియా ఛానల్స్ NDTV, ఆజ్తక్ ఇలా రకరకాలు ఉన్నాయి. ఈ రోజు ఆ TV9, TV5, ABN ఇలాంటి తెలుగు ఛానల్స్ ని అన్సబ్స్క్రైబ్ చేసుకుని ఏదైతే ఈ ఫ్లెక్సీ యూజ్ అని చెప్పాను కదా, ఆ బిగ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఎందుకు అనేది మీకు చెప్తా. నేను ల్యాప్టాప్ లో ఇంటర్వ్యూ చూస్తున్నా, RGV గారిది, సందీప్ రెడ్డి వంగారిది. ఇది మొన్న నోవోటల్ హైదరాబాద్ లో సినిమాటిక్ ఎక్స్పో దాంట్లో జరిగింది. నేను కూడా వెళ్ళి చూసిన లైవ్ లో. మళ్ళీ దాని ఇంటర్వ్యూ అనేది చూస్తుంటే నాకు యాక్చువల్గా అలవాటు అనమాట. ల్యాప్టాప్ కి హోమ్ స్పీకర్ అనేది కనెక్ట్ చేసుకుని చూడడం అలవాటు. ఎందుకంటే నేను సినిమాలు కూడా అలానే చూస్తా. విజిబుల్ నాకు ఆడియో, ఏ సీన్ కి ఎలాంటి మ్యూజిక్ అనేది పెట్టారు అనేది నాకు ఆ ఫిల్మ్ మేకింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, సో నేను అలా కొంచెం బయటికి వినిపించేటట్టు చూస్తా. ఇది చూస్తుంటే RGV గారిది ఇంటర్వ్యూ, అక్కడ నుంచి మా మమ్మీ వచ్చింది అనమాట. మా మమ్మీ వచ్చి టీవీలో అరెస్ట్ చేస్తా అని చెప్తున్నారు వాన్ వీడియో చూస్తాను అని చెప్పి ఇట్లా అంటుంటే నేను నవ్వుకున్నా. ఎందుకంటే ఐఎమ్ అవేర్ ఆఫ్ వాట్స్ గోయింగ్ దేర్. ఇలా ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్స్ లో ఏం చూపెడుతున్నారు, RGV పరారు, పోలీసులు పట్టుకోవడానికి వస్తే అతను పారిపోవడం జరిగింది, ఇంకా భయపడుతూ దాక్కున్న RGV అని ఇలాంటి థంబ్నెయిల్స్ అన్ని ఉన్నాయి. లాస్ట్ లో ఏముంది అంటే, ఆఖరిగా పట్టుబడిన RGV అని చెప్పి ఉంది. నేను ఆ వీడియో ఓపెన్ చేసిన, ఎందుకంటే ఆబ్వియస్లీ నేను సబ్స్క్రైబ్ అయి ఉన్నా కాబట్టి నాకు అలాంటి అప్డేటెడ్ వీడియోస్ రావడం ఫస్ట్ వచ్చింది. అది ఓపెన్ చేసిన. యాక్చువల్గా అలాంటిది ఏమీ జరిగి ఉండదని నాకు తెలుసు, ఎందుకంటే పెట్టిన కేసు అనేది ఇప్పుడు అతనికి జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం, నాకు ఎలాగైతే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, నేను దాని గురించి జనసేన ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఒక వీడియో పెట్టినా. అట్లా ఆయన సినిమా తీయడము, దాని గురించి లేదంటే దాని గురించి ట్వీట్ చేయడము, మీమ్స్ పెట్టడము, ఇలాంటివన్నీ చేశాడు. సో అలా సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాలుగా పెడుతుంటారు. ఇతను ఎప్పుడైతే పెట్టాడో అప్పుడు ఉన్న గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్, ఇప్పుడు మారిపోయిండేది సంవత్సరం తర్వాత ఇది వచ్చినది TDP గవర్నమెంట్. సో సంవత్సరం తర్వాత ఇలాంటి ట్వీట్స్ మీద మమ్మల్ని తప్పుగా చూపిస్తూ, తప్పుగా మాట్లాడుతూ అని చెప్పి దీని మీద కేసు పెట్టి, ఆబ్వియస్లీ అతను సెలబ్రిటీ కాబట్టి అతన్ని టార్గెట్ చేస్తూ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే మిగతా ఎంతో మంది, ఎన్నో వందల మంది ట్వీట్లు చేసినారు, మీమ్స్ పెట్టడము, ఇవన్నీ జరుగుతుండే. ఇతను సెలబ్రిటీ కాబట్టి ఇతని వెనకాల తిరగడం అనేది జరుగుతుంది. సో ఇది అర్థం కాని వాళ్ళు, దీని గురించి పూర్తిగా తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో తప్పు చేశాడు అందుకే పోలీసులు ఇంతగా గాలిస్తున్నారు అన్నట్టుగా అనుకుంటారు. కానీ మనకి యాక్చువల్ జరిగిండేది ఏంటి అనేది దాన్ని లాజికల్ గా చూడటానికి అనేది ఎవరు ట్రై చేయరు. ఇప్పుడు నేను ఎలక్షన్స్ టైంలో నా ఫ్రెండ్ తో మాట్లాడుతూ, TDP, జనసేన, BJP ఈ కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకుంటున్నానంటే, అదేలా చంద్రబాబు నాయుడు, ఆ టైంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినారు కదా, ఇంకా ఛాన్స్ వచ్చేది లేదు, ఎందుకంటే జనాలకంతా తెలిసిపోయింది వాడు తప్పు చేసినాడు కాబట్టి జైలుకి వెళ్ళినాడు, సో ప్రజలు ఏం నమ్మరు అని చెప్పి అలా అన్నారు. సో నాకు అప్పటికే నాకు తెలుసు అనమాట, ఇప్పుడు కేసు పెట్టడము, జైలుకి వెళ్ళడము, ఇలా చేసినంత మాత్రాన అతను తప్పు చేశాడనేది పాయింటే కాదు అసలు. ఎందుకంటే పవర్ లో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా పవర్ లో లేని వాళ్ళని ఎప్పుడెప్పుడు తొక్కేద్దామా అనా, లేదంటే మనకి ఒక డైలాగ్ కూడా ఉంది కదా, బలవంతుడు బలహీనుడిని చంపడం ఆనవాయితీ అని. సో అలా అవేర్నెస్ ఉంది కాబట్టి దాని మీద. సో నేను నమ్మలేదు. సో ఐ స్టిల్ స్టాండ్ బై మై వర్డ్ అని, నేను అలా ఏం కాదు, వెళ్ళినా కూడా తప్పు చేసినట్టు కాదని చెప్పి నేను నా ఫ్రెండ్ తో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం అనేది, ఇలాంటి కొంచెం డిస్కషన్ జరిగింది. జనాలు ఎవరైతే మంచి చేస్తారని భావిస్తారో వాళ్ళకి ఓటేసి గెలిపించడం అనేది జరిగింది, అండ్ దట్ చాప్టర్ ఇస్ ఓవర్. ఇప్పుడు RGV గారి టాపిక్ దగ్గరకు వస్తే, రాము గారు ఎలాంటి వ్యక్తినే మనకు అందరికీ తెలుసు. అతను ఒక ఓపెన్ గా మాట్లాడతాడు, ఏది మాట్లాడినా. నేను పాన్ చూస్తానని చెప్తాడు, అవును పబ్లిక్ లో చెప్తాడు. ఎంతమంది చూస్తారు? ఇప్పుడు చూసే వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు. బట్ ఎవరెవరు చూస్తున్నారు, ఎవరెవరు చూడట్లేదు అని వాళ్ళ మనసాక్షికి అనేది తెలుసు. ఎవరైతే ఇలాంటి టాపిక్స్ ఎప్పుడైతే మాట్లాడతామో, అమంగళం ప్రతిహతం మోగా కానీ చెవులు మూసుకోవడము, ఏదో వినరాంది విన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడము, అసలు మాకు తెలియదు అన్నట్టుగా నటించడము, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక వ్యక్తి రాసిన లైన్ చెప్తా మీకు. అదేంటంటే, శృంగారం అంటే ప్రతి ఒక్కరు చిచ్చి అంటారు, కానీ దేశ జనాభా మాత్రం 120 కోట్లు, ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు అని. సో అది ఎంత రియలిస్టిక్ గా ఉంది చూడండి. అది
అండ్ ఇక్కడ మీకు చిన్న అనెక్డోట్ కూడా చెప్తాను. నేను ఆబ్వియస్లీ ఐఎమ్ అథీస్ట్ అనమాట, నేను దేవుని నమ్మను. సో ఇలాంటి టాపిక్ వచ్చి నువ్వు ఎప్పుడు చూస్తుంటావు కదా రామ్ గోపాల్ వర్మ వీడియోలు, అందుకే అతను కూడా దేవుని నమ్మడు కాబట్టి అతనికి ఫ్లాపులు ఉన్నాయి, మంచి మంచి సినిమాలు దేవుడు ఇట్లా తయారైనాడు అని చెప్పంటే, నేను దానికి ఏమన్నానంటే రాజమౌళి దేవుని నమ్మడు, రామ్ గోపాల్ వర్మ దేవుని నమ్మడు, కానీ రాజమౌళికి ఒక ఫ్లాప్ కూడా లేదు. సో దీనికి ఏమంటారంటే అక్కడ నో ఆన్సర్, ఎందుకంటే లాజికల్ గా అక్కడ ఆన్సర్ లేదు. అలాంటప్పుడు ఎప్పుడు చూసినా ఇట్లా మూర్ఖంగా వాదించేదేనా నువ్వు, చెప్పింది వినవా అని చెప్పి. ఆబ్వియస్లీ ఎందుకు వినాలి, ఏది నిజమో ఏది నీకు ట్రూత్ అనిపించిందో అదే నువ్వు వింటావు, అదే నువ్వు నమ్ముతావు. సో లాజిక్ అనేది చెప్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వినరు అనమాట. ఒక పర్సన్ గురించి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా మనం అనుకోవడమే కాకుండా మనల్ని అనుకోనేలా ఎవరు చేస్తున్నారు అంటే ఇలాంటి మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ థంబ్నెయిల్ రూపంలో పెట్టడము, వాళ్ళు కేవలం వ్యూస్ కోసము టీఆర్పీ రేటింగ్ల కోసము లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తే ప్రజలు అదే నమ్మేస్తారు. ఇప్పుడు ఒక మెయిన్ గా పాయింట్ ఏంటంటే నెవర్ బిలీవ్ ఇన్ మీడియా అలిగేషన్స్. మీడియాలో ఏది చూపిస్తే అది నిజమని నమ్మేయడం, గ్రాంటెడ్ గా నమ్మేయడం, ఇదంతా చాలా రాంగ్. ఏదైనా డీప్ గా దాని రూట్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని రూట్ కాజ్ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం తెలుసుకొని అది వేరే వాళ్ళకి చెప్తే అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు రాజీవ్ గారు కాబట్టి ఆయన వెరీ స్ట్రాంగ్ ఇండివిజువల్ పర్సన్, ఒక వేరే వాళ్ళు ఏమనేది అనేది కేర్ చేయరు కాబట్టి అలాంటి వ్యక్తి సరిపోతుంది. ఇప్పుడు ఒక సెన్సిటివ్ పర్సన్ అనుకోండి, అలాంటి వ్యక్తికి ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ ఇలా నింద మోపి నీచంగా చూసి జరిగినందుకు వాళ్ళు చాలా హర్ట్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, ఇలా వేరే వేరే ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. యా, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. బై బాయ్.